ఈరోజు దత్తాత్రేయ సంవత్సర కోసంలో 15-16 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 15వ శ్లోకం. అస్థీని స్థిరదీః పాయాన్మేదాం వేదాః ప్రపాలయేత్ శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః. 16వ శ్లోకం. మనోబుద్ధి మహంకారం ఋషి కేశాత్మకో అవతు కర్మేంద్రియాణి పాత్వీసః పాతు జ్ఞానేంద్రియాణ్యజః. 15వ శ్లోకానికి తాత్పర్యం. శ్రీ దత్తాత్రేయ స్వామి స్థిరబుద్ధి గలవాడై నా ఎముకలను బ్రహ్మస్వరూపుడై నా మేధస్సును సంరక్షించుగాక. దత్త భగవానుడు సుఖప్రదాతయ్యి నా శుక్రాన్ని అంటే తేజస్సు అని భావం. దృఢ వజ్రకాయుడు దత్తప్రభు నా చిత్తమును రక్షించుగాక. 16వ శ్లోకానికి తాత్పర్యం. ఋషికములకు అంటే ఇంద్రియములకు ప్రభువైన దత్తాత్రేయ స్వామి నా మనసును బుద్ధిని అహంకారాన్ని రక్షించుగాక. ఈశ్వరుడైన ఆ స్వామి నా కర్మేంద్రియములను కాపాడుగాక. శ్రీ దత్తాత్రేయుడు ఆ జన్మ భగవానుడై నా జ్ఞానేంద్రియములను సంరక్షించుగాక. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః. ఈరోజు దత్తాత్రేయ స్వామి వజ్రకవచంలో 17-18 శ్లోకాలకు తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 17వ శ్లోకం. బంధూన్ బంధూత్తమః పాయాచతృభ్యః పాతు శత్రుజిత్ గృహ రామ ధనక్షేత్ర పుత్రాదీన్ శంకరో అవతు. 18వ శ్లోకం. భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శారంగభృత్ ప్రాణాన్ పాతు ప్రదానగ్నో భక్ష్యాదీన్ పాతు భాస్కరః. 17 శ్లోకానికి తాత్పర్యం. బంధుజనులలో సర్వశ్రేష్ఠుడైన దత్తస్వామి నా యొక్క బంధుకోటిని రక్షించుగాక. శత్రు విజేత అయిన దత్తాత్రేయుడు నన్ను నా శత్రువుల నుండి కాపాడుగాక. శంకర భగవానుని అవతారమైన దత్తప్రభువు నా గృహమును క్షేత్రములను తోటలను ధన సంపత్తిని పుత్రాదులను సంరక్షించుగాక. 18వ శ్లోకం తాత్పర్యం. ప్రకృతి తత్వమును బాగుగా నెరిగిన దత్తాత్రేయుడు నా భార్యను శాస్త్రపాణి విష్ణుదేవుని అవతారమైన ఆ దత్త భగవానుడు నా యొక్క పశు సంపదను సంరక్షించుగాక. ప్రధానమైన తత్వరహస్యముల నెరిగిన ఆ యోగీశ్వరుడు నా ప్రాణములను సూర్య సదృశుడైన దత్త భగవానుడు నా భోజన పదార్థములను చెడు దృష్టి నుంచి విష కలుషితముల నుంచి కాపాడుగాక. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః. ఈరోజు దత్తాత్రేయ స్వామి వజ్రకవచంలో 19-20 శ్లోకాలకు తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 19వ శ్లోకం. సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ. 20వ శ్లోకం. ప్రాచ్యాం విషహరః పాతు
పాత్వాగ్నేయాం మకాత్మకః యాం యాం ధర్మాత్మకః పాతు నైరుత్యాం సర్వవైరిహృత్. పంతొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం. చంద్రాత్మకుడైన దత్తాత్రేయుడు నా యొక్క సుఖములను రక్షించుగాక. త్రిపురాంతకుడైన మహేశ్వరుని స్వరూపుడైన దత్తమునీంద్రుడు నా దుఃఖములన్నింటినీ తీర్చి నన్ను కాపాడుగాక. పశుపతి శంకరుని అవతారమైన దత్తుడు నా పశువులను భూతనాథుడైన ఆ స్వామి నా ఐశ్వర్యములను యోగసిద్ధులను సంరక్షించుగాక. 20వ శ్లోకానికి తాత్పర్యం. విషాన్ని హరింపచేసి విషాన్ని సేవించిన శివరూపి దత్తాత్రేయుడు తూర్పు దిక్కునను, ఆ యజ్ఞస్వరూపుడు ఆగ్నేయ దిక్కునను నన్ను రక్షించుగాక. ధర్మాత్ముడైన దత్తుడు దక్షిణ దిక్కునను సర్వవైరి వృత్తుడై శత్రు నివారకుడైన దత్తస్వామి నైరుతి మూల యందు నన్ను సంరక్షించుగాక. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః. ఈరోజు దత్తాత్రేయ సంవత్సరకోశంలో 21వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదో అవతు. కౌబేర్యాం ధనదః పాతు పాత్వై శాన్యాం మహాగురుః. తాత్పర్యం. వరాహ రూపంలో సంచరించే దత్తప్రభు నన్ను పడమటి దిక్కున రక్షించుగాక. నాసికా మార్గం గుండా ప్రాణవాయువును పంపి ప్రాణములనిచ్చి రక్షించు దత్తాత్రేయుడు వాయువ్య దిశలో నన్ను కాపాడుగాక. ధనదుడు కుబేరుని రూపంలో దత్తాత్రేయ స్వామి ఉత్తర దిక్కున నన్ను రక్షించుగాక. జగద్గురువు శివుని రూపుడైన దత్తుడు ఈశాన్య దిక్కున నన్ను కాపాడుగాక. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః. ఈరోజు దత్తాత్రేయ స్వామి కవచంలో 22వ శ్లోకాన్ని తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వా దస్తాజటాధరః. రక్తహీనం తు యత్ స్థానం రక్షత్వాది మునీశ్వరః. తాత్పర్యం. మహాసిద్ధ స్వరూపుడైన దత్తాత్రేయుడు నా ఊర్ధ్వ దిక్కును జడలను ధరించు దత్తయోగీశ్వరుడు అదో దిశయందును నన్ను సంరక్షించుగాక. ఆది మునీంద్రుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి రక్షలేని ఏ దిక్కు నుంచి అయినా నన్ను పరిపాలించి సంరక్షించుగాక. సో ఇంతటితో దత్తాత్రేయ స్వామి వజ్రకవచంలో 22 శ్లోకాలు అయిపోయినండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః.